హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్ ఇస్ బై మామ అల్లుడు. మీ శ్రావణ్ భోగా. ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుందిగా మీతో నేను మాట్లాడక. ఈ స్పెషల్ వీడియో మీకోసం. మనం ఆ గుట్టపైకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మీతో నేను మాట్లాడతాను. లెట్స్ గో. ఫ్రెండ్స్ కమ్ ఆన్. వావ్, గమ్యం చేరుకున్నాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ బ్యూటిఫుల్ లొకేషన్. లంబా సింగ్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం బిగ్ ఫారెస్ట్. అక్కడ ఆ దూరం చూడండి, అక్కడ మా బెల్లంపల్లి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ సన్ రైజ్ టైంలో తీద్దాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ నేను లేవలేదు, టైం లేట్ అయిపోయింది. అయినా కానీ అంటే కొత్త స్పెషల్ వీడియో తీద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ ఫారెస్ట్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. అంటే ఫారెస్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి, ఎంత క్లైమేట్ కూడా ఎంత కూల్. అసలు చూడండి ఎంత బాగుందో. ఆ బెల్లంపల్లి చూడండి అంత దూరంలో ఉంది. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒక విషయం మీతో పంచుకుందామని. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏ వార్తల్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనం డ్రగ్స్ రాకెట్ గురించి చూస్తున్నాం మనం. అంటే మెట్రో సిటీ హైదరాబాద్ పట్టణంలో, అంత పెద్ద సిటీలో కానీ చిన్న చిన్న పట్టణం మా బెల్లంపల్లిలో కూడా ఈ డ్రగ్స్ మాఫియా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పోలీసులకు చాలా సవాలుగా ఉంది ఫ్రెండ్స్. ఈ గంజాయి మా బెల్లంపల్లి పట్టణంలో కూడా చాలామంది యువత బానిస అయ్యారు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు అలవాటు అవుతుంది, ఒక్కసారి అలవాటైన చాలా అసలు ఆ ఎఫెక్ట్ ఎంత ఘోరం ఉంటుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మనం ఈ మధ్య కాలంలో చూసాం మనం, హైదరాబాద్ స్కూల్ దగ్గర చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్ రూపం వాళ్ళని బానిసలాగా చేసి అలవాటు అయిపోయినంత కొన్ని అంటే వేలల్లా డబ్బు సంపాదించుకోవడానికి పిల్లల్ని టార్గెట్ చేశారు. తల్లిదండ్రులు మీరు కూడా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. తల్లిదండ్రులు ఈ పిల్లల మీద నిఘా ఉంచాలి. ఏ సంపాదించిన సంపాదన ఈ పిల్లల భవిష్యత్తు కోసం. తల్లిదండ్రులు ఈ పిల్లల మీద నిఘా ఉంచకపోతే మీ పిల్లల 60 సంవత్సరాల లైఫ్ 20 సంవత్సరాలకి ముగిసిపోతుంది. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మీకు తెలిసిన వాళ్ళు కానీ డ్రగ్స్కు బానిస అయితే వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి కానీ పోలీసుల దృష్టికి కానీ తీసుకెళ్ళిపోతే ఒక లైఫ్ని కాపాడిన వారు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా నిఘా ఉంచింది. చాలా డే ఆర్ నైట్ వర్క్ చేస్తున్నారు, చూస్తున్నాం మనం. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మనం సహకరించాలి. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డ్రగ్స్ మాఫియా మనం ఎప్పుడైతే అరికట్టిస్తామో మనం రాష్ట్రం నుండి ఒక యువతను ఒక మంచి డ్రగ్స్ లేని రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలంటే ఈ డ్రగ్స్ మాఫియాను మనం తరిమి కొట్టాలి. మనమందరం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి మనం కూడా. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నాకంటే చిన్న ఏజ్ చూస్తున్నాం మనం. సో మనం అందరం కూడా
ఈ డ్రగ్స్ మాఫియా రాకెట్ని అరికట్టాలని మా విలేజ్ ఫుడీస్ తరపున కోరుతున్నాను. మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడీస్ బై మామ అల్లుడు.